హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అందరూ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మనస్మిత నిన్న స్టోరీస్కి రాత్రి మీ అందరికీ నిద్రకు స్వాగతం, వెళ్ళొచ్చానండి. అదే సుస్వాగతం. నెలలోపు నిద్ర చేయాలి కదా. ఇక్కడైతే మాకు సముద్ర స్నానం చేస్తారు. చీరాల దగ్గర కదా సముద్ర స్నానం చేస్తారు. చీరాల్లో ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉండి ఉదయం వెళ్ళి సముద్ర స్నానం చేసేస్తారనమాట. అక్కడతో ఒక ఘట్టం అయిపోతుంది. ఇంకా తర్వాత పుట్టింటికి వెళ్ళి కూడా నిద్ర చేయాలి. మధ్యలో గుళ్ళో కూడా నిద్ర చేయాలంట. చూడాలి అవన్నీ ఎలా జరుగుతాయో. అందుకే స్టోరీ ఇవ్వటం లేట్ అయిపోయింది. అక్కడ కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టలేదు అసలు. ఇంట్లో కూడా నిద్ర పట్టట్లేదు అనుకోండి. దాంతో ఈరోజంతా కొంచెం నీరసంగా ఉంది. దాంతో స్టోరీ ఇవ్వటం లేట్ అయిపోయింది. చిన్న పార్టీ ఇస్తున్నాను. సరేనండి, మన కథలోకి వెళ్దాం. మధు మురళీ రవం 3వ భాగం. అమ్మ నిన్ను నా కోసం సెలెక్ట్ చేసిందనుకుంటా అని జేబులోంచి పర్స్ తీసి అందులో ఉన్న ఫోటో చూపించాడు. దానిలో ఓ అందమైన యువతి ఒడిలో ముద్దుగా ఉన్న ఓ బాబు ఫోటో అది. మురళి అన్నట్లుగా తనలాగే ఆమెకు పొడవైన జడ ముందుకు వేసుకుని ఉంది. ఆమెకి తనకి పోలికలు ఉన్నాయని తనకే అనిపిస్తోంది. అందుకే మురళి గారు తనని చూడగానే ఇష్టపడ్డాడు అనుకుంటూ, పాపం చిన్నతనం నుంచి తల్లి తండ్రి ప్రేమ లేకుండా ఎంత బాధపడ్డారో అనుకుంది. తను అతన్ని పెళ్లి చేసుకుంటే భార్యగానే కాదు, తల్లిగా కూడా మారి ఆ ప్రేమని కూడా అందించాలి. నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిని అనే ఫీలింగ్ మురళికి ఎప్పుడూ రానివ్వకూడదు అనుకుంది. మురళి మధుని బైక్ ఎక్కించుకొని తీసుకువచ్చి, మీరు వెళ్ళండి, మీకేమైనా పని ఉందేమో అంటున్నా వినకుండా బస్సు వచ్చే వరకు వెయిట్ చేసి మధుని బస్సు ఎక్కించాడు. బాయ్ మధు, టేక్ కేర్ మా, రేపు వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. బస్సు ఎక్కి కూర్చున్న దగ్గర నుంచి మధుకి మురళి ఆలోచనలే. నిజంగా ఒక్క రోజులో లవ్ ఇంక్రీజ్ అవుతుందా? ఏమో, అతని మీద తనకి కూడా ఏవో ఫీలింగ్స్ ఏర్పడ్డాయి. కానీ అదేమిటో మాత్రం తనకే అర్థం కాలేదు. అతను వెళ్ళిపోతున్నాడంటే బాధగా అనిపించింది. ఇందాక కూడా బస్సు ఎక్కించి అతను వెళ్ళిపోతుంటే మనసుకి చాలా లోన్లీ ఫీలింగ్. అతని పక్కన ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అతనితోనే ఉండాలనిపిస్తుంది. ముఖ్యంగా అతని మాటలు ఎంతో నచ్చాయి. అతని కేరింగ్ ఇంకా బాగా నచ్చింది. అలాగే అతని చూపులు ప్రతి క్షణం వెంటాడుతున్నాయి. అతనితోనే కలిసి ఉండాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. అతని స్పర్శ తగిలితే ఒళ్ళు పులకిస్తుంది. ఇంకా ఏదో అనిపిస్తోంది, కానీ అది ఏంటో అర్థం కాలేదు. ఇదే నా ప్రేమంటే ఇలాగే ఉంటుందా అనుకుంది. ఇంటికి వెళ్ళింది. ముందు రోజంతా నిద్ర లేకపోవటంతో కాసేపు పడుకోమని చెప్పింది శారద. సరేనమ్మా అని టీ పెట్టి అమ్మా నాన్నకి ఇచ్చి శారద పక్కలోనే పడుకుంది. కళ్ళు మూసుకుంది, కానీ నిద్ర పట్టలేదు. మురళి ఆలోచనలతో అమ్మా నాన్నకి అతని గురించి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తోంది. మధు నిద్రపోయింది అనుకుని తల్లి తండ్రి మురళి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమండి, ఆ అబ్బాయి బాగున్నాడు కదూ, మన మధుకి మంచి జోడి. ఇద్దరినీ పక్కపక్కన చూస్తే చిలకా గోరింకల్లా ఉన్నారు కదా. ఆ అబ్బాయిది మన కులమో కాదో, కట్నం ఎంత ఆశిస్తున్నారో హరిబాబుని అడిగి తెలుసుకోండి. అబ్బాయి చాలా బాగున్నాడు, చదువుకున్నాడు, మంచి ఉద్యోగం కూడాను అంది శారద. నాకు కూడా రాత్రి వాళ్ళిద్దరినీ పక్కపక్కన చూసినప్పుడే అనిపించింది. కానీ అతను పోలీస్ ఆఫీసర్ అంట. పోలీసులతో సంబంధం అంటే నాకు కొంచెం భయంగా ఉంది. వాళ్ళు ఏమైనా చేయగలరు. పైగా పోలీసులకి అన్ని అలవాట్లు ఉంటాయి అంటారు అంటున్నాడు ప్రకాశం. మీరు మీ చాదస్తాం, పోలీస్ ఆఫీసర్ అయితే మనిషి కాదా ఏంటి? ఏ ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళకి, పొట్టకొస్తే అక్షరం మొక్క లేని వాళ్ళకి లేవా ఏంటి పిచ్చి అలవాట్లు? నాకు అతన్ని చూస్తే అలా అనిపించడం లేదు. చాలా పద్ధతిగా ఉన్నాడు. అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా పెద్దవాళ్ళకి మర్యాద ఇస్తున్నాడు. అతను ఎలాంటివాడో హరిబాబుని అడిగి కనుక్కుంటే తెలుస్తుందిగా అంది శారద. నాకు అలాగే అనిపించింది, కానీ అతను పోలీస్ ఆఫీసర్ అనేటప్పటికీ వెనక్కి తగ్గాను. మనం అందుకోలేమేమో అంటున్నాడు ప్రకాశం. ముందు కనుక్కోండి, చూసిన ప్రతి సంబంధం కుదరాలని లేదు కదా. మన మధు అదృష్టం బాగుంటే అన్నీ కలిసి రావచ్చు. నాకైతే ఆ అబ్బాయి బాగా నచ్చాడు.
అతనికి కూడా మన మధు అంటే ఇష్టంలాగే ఉంది అంటుంది శారద. సరే కనుక్కుందాంలే, వాళ్ళు పెళ్లి హడావుడిలో ఉన్నారుగా, కొంచెం తీరికయ్యాక అడుగుతాలే. అయినా మధు అభిప్రాయం కూడా తెలుసుకోవాలిగా. ఆ అబ్బాయి కూడా ఏదో మాట్లాడాలి అన్నాడు ఈ విషయమేనేమో అన్నాడు ప్రకాశం. అది మన మాట కాదంటుందా ఏంటి? పైగా ఆ అబ్బాయిలో ఏదైనా లోపం ఉందా కాదనటానికి అంటుంది శారద. హరిని కనుక్కునే ముందు ఓ మాట మధుని కూడా అడిగి చూడు అన్నాడు ప్రకాశం. సరే అంది శారద. ఆ మాటలకి మధు చాలా సంతోషించింది. తల్లిదండ్రులకు కూడా మురళి మీద అలాంటి అభిప్రాయమే ఉన్నందుకు, మురళి గారికి నేనంటే ఇష్టమే, ఆయన మన నుంచి ఎలాంటి కట్నం ఆశించటం లేదు, నాతో మాట్లాడారు, నాకు కూడా ఆయనంటే ఇష్టమే అని చెప్పాలనుకుంది. కానీ ధైర్యం చాలలేదు. మురళీ గారే వచ్చి మాట్లాడతాను అన్నారుగా, నా వల్ల కాదులే ఇలాంటి విషయాలు మాట్లాడటం అని కామ్గా పడుకుంది. ఆ రోజు రాత్రి తల్లి అడిగింది, మధు, నీతో ఓ విషయం మాట్లాడాలి అంది. ఏంటమ్మా అంది మధు. అదేమే, నీ పెళ్లి గురించి. నిన్న పెళ్లికి వచ్చాడే మురళి, అతని గురించి నీ అభిప్రాయం ఏంటి? అతను నీకు నచ్చాడా అంది తలదించుకొని సిగ్గుపడుతూ. నీ ఇష్టమే నా ఇష్టమమ్మా అంది. నాకు తెలిసే నువ్వు ఆ మాట అంటావని, నువ్వు మా బంగారానివి అని మెటికలు విరిచింది శారద. ఆ మాటే భర్తతో చెప్పింది. మరుసటి రోజు ప్రకాశం హరిబాబుని పిలిచి మురళి విషయం కదిలించాడు. ఏంటి మామయ్య, మధు కోసమా అని అడిగాడు. నీ అత్తయ్యకి అబ్బాయి బాగా నచ్చాడు, ఊరికే కనుక్కుందామని అన్నాడు ప్రకాశం. కళ్ళు మూసుకొని పిల్లని ఇచ్చేయొచ్చు మామయ్య, మన క్యాస్టే, మంచి జాబ్, కుటుంబ విషయాలు నాకు పెద్దగా తెలియదు, కానీ వ్యక్తిగతంగా చాలా మంచివాడు, ఎటువంటి దొరలవాట్లు లేవు, బంగారం లాంటి పిల్లోడు. ఈ విషయం అతని దగ్గర కదిలించమంటావా మామయ్య? ఇదివరకైతే మా ఇంటి పక్కనే ఉండేవాడు, అంతా 10 రోజుల క్రితమే విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యాడు అన్నాడు హరిబాబు. వీళ్ళు ఈ విషయం మాట్లాడుకుంటూ ఉండగానే మురళి వచ్చాడు అక్కడికి. హలో మురళి గారు, మీకు నిండా నూరేళ్లు, మీ గురించే మాట్లాడుకుంటున్నాం, రండి రండి అన్నాడు హరిబాబు. రాబాబు కూర్చో అన్నాడు ప్రకాశం. మురళి వచ్చి కూర్చున్నాడు. హాయ్ అంకుల్, నమస్తే. నేనేమైనా ఇబ్బంది పెట్టానా ఈ సమయంలో వచ్చి అన్నాడు ప్రకాశం గారితో. చాచా, అదేంటి బాబు అలా అంటావు అన్నాడు నొచ్చుకున్నట్లుగా. శారద మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. అవి తీసుకొని మధు లేదా ఆంటీ అన్నాడు. ఉంది బాబు, పైన చదువుకుంటున్నట్లుంది, పరీక్షలు కదా అంది శారద. ప్లీజ్ ఆంటీ, కొంచెం పిలుస్తారా? మీ అందరితో నేను కొంచెం మాట్లాడాలి, రాముని కూడా పిలవండి అన్నాడు. వాడు లేడులే బాబు, పొలం వెళ్ళాడు అని చెప్పి మధుని పిలిచింది. ఏంటమ్మా అంటూ కిందికి వచ్చి మురళిని చూసి ఒక్క క్షణం తత్తరపడి, హాయ్ మురళి గారు, ఎంతసేపు అయింది మీరు వచ్చి అంది. జస్ట్ ఇప్పుడే, ఇటు వచ్చి కూర్చోండి, మీ అందరితో ఓ విషయం చెప్పాలి అన్నాడు. ఏంటి అంటూ వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. మురళి ఎలాంటి సాగతీత లేకుండా, అంకుల్, ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు, కానీ చెప్పాలి కదా అని నవ్వి, నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది, మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైతే తనని నేను పెళ్లి చేసుకుంటాను. నేను ఈ విషయమే నిన్న మాట్లాడదాం అనుకున్నాను, కానీ వీలు పడలేదు. మీరు ఆలోచించుకొని చెప్పండి అంకుల్. ఎందుకో ఫస్ట్ టైం మధుని చూడగానే తనే నా లైఫ్ పార్ట్నర్ అనిపించింది. ఒక్కరోజు చూడగానే అలా ఎలా అని మీరు అడగొద్దు, అది నాకు కూడా తెలియదు. పెళ్లి చూపులైన 5 నిమిషాల్లో చూసి నిర్ణయించుకుంటాం కదా, ఇది కూడా అంతే అనుకోండి. ఇక నా విషయానికి వస్తే, నాకు అమ్మ లేదు, నాన్న ఉన్నా లేనట్లే. అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను. ఆస్తి బాగానే ఉంది, 2 కోట్ల పైనే ఉండొచ్చు. నా జాబ్ సంగతి నిన్న చెప్పాను కదా, ప్రస్తుతానికి సిఐని, ముందు ముందు ప్రమోషన్స్ మీద క్యాడర్ పెరుగుతుంది, మంచి శాలరీనే, జీతం తప్ప ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాదు. పోలీసులు ఎడాపెడా సంపాదిస్తారు అని అనుకుంటారేమో అని ముందే చెప్తున్నాను. నేను నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని, ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోను, నాకు ఎటువంటి దురలవాట్లు లేవు. బ్రీఫ్గా ఇది నా విషయం. ఇక మీ అమ్మాయి విషయానికి వస్తే, తనని ఇష్టపడుతున్నాను అనే కంటే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీరు కూడా ఇష్టం చేసుకొని
తనని నాకిచ్చి పెళ్లి చేయండి. మీ అమ్మాయిని ఎలాంటి కష్టం రాకుండా నీకంటే ప్రేమగా అనలేను కానీ నీతో సరిసమానంగా ప్రేమగా చూసుకుంటాను అన్నాడు. హరిబాబు నవ్వుతూ, రోగి కోరిన పాలే వైద్యుడు ఇచ్చాడని మామయ్య కూడా మీ గురించే అడుగుతున్నారు. వాళ్ళకి కూడా మీరు ఓకే మురళి గారు అన్నాడు. అవునా, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ అన్నాడు మురళి. మధు కిచెన్లోకి వెళ్తుంటే, మధు ఆగు, వీళ్ళందరికంటే ఫస్ట్ అడగాల్సింది నిన్నే. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే జీవితాంతం జీవితాంతం అడ్జస్ట్ అయి బ్రతకాల్సింది మనమే. నేను నీకు ఓకేనా? నీకు ఇష్టం లేకపోతే నిరభ్యంతరంగా చెప్పేసేయి అన్నాడు పెదవుల చాటున నవ్వు దాచుకుంటూ. చురుక్కున ఓ చూపు చూసి, మా అమ్మా నాన్న ఇష్టమే నా ఇష్టం అంది తలదించుకొని. గర్వంగా ఫీల్ అయ్యారు ప్రకాశం గారు. సరే బాబు, మీ గురించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీ పెద్దవాళ్ళని తీసుకువస్తే వాళ్ళతో మాట్లాడుకోవలసినవి కూడా కొన్ని ఉంటాయి కదా, ఆ తర్వాత నా అభిప్రాయం చెప్తాను అన్నాడు సంశయిస్తూ. ఐ మీన్ డౌరీ, అదే కట్నం గురించా? అదైతే మాట్లాడాల్సిందేమీ లేదు. నేను పోలీస్ ఆఫీసర్ని. చట్ట వ్యతిరేకమైన పనులు నేను చేయను. మీరు నాతో అలాంటి పనులు చేయించొద్దు. నాకు ₹1 కూడా కట్నం అవసరం లేదు. ఎటువంటి కానుకలు నాకు వద్దు. సింపుల్గా పెళ్లి చేసి మధుని నాతో పాటు పంపించేసేయండి, నాకు చాలు. మా అమ్మమ్మ తాతయ్యకి కూడా ఎప్పుడో ఈ విషయం చెప్పేశాను. నా విషయంలో నాకు వ్యతిరేకంగా ఎవరూ కలగజేసుకోరు. ఎవరైనా సరే నేనంత ఛాన్స్ ఇవ్వను. వాళ్ళని చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన వాళ్ళుగా ప్రేమిస్తాను. పెద్దవాళ్ళుగా గౌరవిస్తాను. బాధ్యతగా చూసుకుంటాను. అంతేకాని నా అభిప్రాయాలకు విరుద్ధంగా నా విషయంలో ఎవరూ కలగజేసుకోవటానికి నేను ఒప్పుకోను అని నిష్కర్షగా చెప్పాడు. అతని మాటలు వింటుంటే ప్రకాశానికి, శారదకి, హరిబాబుకి, మధుకి కూడా చాలా గొప్పగా అనిపించాడు. తల్లి తండ్రి లేకపోయినా ఎంత పద్ధతిగా పెరిగాడు. ఇంత చిన్న వయసులోనే ప్రతి విషయం మీద అవగాహన ఉంది. ఏదైనా సరే ధైర్యంగా చెప్పే తెగువ ఉంది. ఎంత వెతికినా ఇంతకంటే మంచి అల్లుడిని మేమెక్కడ తేగలం అనుకున్నారు ప్రకాశం, శారద. ఓకే అంకుల్, మీ అందరికీ నేను ఓకే అయితే మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయటం మీకు ఇష్టమైతే చెప్పండి. నేను అమ్మమ్మ తాతయ్యతో చెప్పి వాళ్ళని తీసుకొస్తాను. ఆ తర్వాత పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు ఏంటి అని మాట్లాడుకోవచ్చు. ఆలోచించుకొని చెప్పండి అంకుల్ అన్నాడు. నిన్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు బాబు? మేము నువ్వు అడగక ముందే ఇష్టపడ్డాం. ఇప్పుడు నువ్వే స్వయంగా అడిగావు. ఇంకా కావాల్సిందేముంది? మాకేమీ అభ్యంతరం లేదు బాబు. మాకు మా అమ్మాయిని కష్టపెట్టకుండా ప్రేమగా చూసుకుంటే చాలు అంది శారద భర్త నాన్సుడు చూసి. అంతే అన్నట్లు తల ఊపాడు ప్రకాశం. అయితే మళ్ళీ తొందరలోనే పప్పన్నం ఉందన్నమాట మాకు. మేం వైజాగ్ వెళ్లే పని లేదా ఇంకా అని హాస్యమాడాడు హరిబాబు. ఉండిపోండి అన్నయ్య, అసలే ఇంటికి పెద్దల్లుడు, మీరు లేకపోతే ఎలా అన్నాడు మురళి. అబ్బో, అప్పుడే వరుసలు కలిపేస్తున్నాడే మా తోడలుడు అని నవ్వాడు హరిబాబు. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? చెప్పాను కదండి, రాత్రి నిద్రకి వెళ్ళటంతో పెద్ద స్టోరీ ఇవ్వలేకపోయాను. అసలుకైతే మీరు ఎదురు చూస్తూ ఉంటారని ఇంకొంచెం ట్రై చేశాను. ఏ అడ్డంకులు లేకుండా మురళి అమ్మమ్మ తాతయ్య కూడా ఈ పెళ్లికి ఓకే చేస్తారా? వాళ్ళిద్దరి పెళ్లి సవ్యంగా ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుందా? ముందు ఎపిసోడ్స్ లో చూద్దాం. సరేనండి. స్టోరీకి వ్యూస్ అయితే అస్సలు రావటం లేదండి. నాకు నీరసం వచ్చేస్తుంది స్టోరీ పెట్టాలన్నా కూడా. అసలు 20,000, 16, 15, 10,000 పైన వచ్చేవి, 10,000 పైన వచ్చే వ్యూస్ ఎటు వెళ్ళిపోయినాయి అర్థం కావటం లేదు. అతి కష్టం మీద 2,000, 3,000 లాగేటప్పటికి ఒక రోజుకి అల్లాడిపోతుంది. చూసుకోండి కొంచెం ప్లీజ్. లైక్ ఇవ్వటం, కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేయండి. ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరేనండి, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.